హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఈగర్లీ వెయిట్ చేసినటువంటి పెద్ది ట్రైలర్ మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? సో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ నింద్ర, బాగున్నారు? యా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మొత్తానికంటే గత వారం రోజులుగా ట్రైలర్ కోసం ఇంకొంచెం ఎక్సైట్మెంట్ పెరిగింది ఫ్యాన్స్ అందరిలోనూ. ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ మొత్తం కూడా మంచి బజ్ క్రియేట్ చేయగలిగింది. అవును. ఈ ట్రైలర్ మరి ఆ బజ్ని, ఆ హైప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందంటారా? ఎక్స్పెక్టేషన్స్ని పెంచిందంటారా? ఎలా ఉంది? డెఫినెట్గా అంటే ఒక సినిమా హిట్ అవుద్దా లేదా అనేది షూటింగ్ అప్పుడే తెలిసిపోతుంది. సో మీకు ఒక ఇండస్ట్రీకి ఒక టాక్ ఉంటుంది. షూటింగ్ జరిగేటప్పుడే కొన్ని సన్నివేశాలు వచ్చే తీరును బట్టి ఈ సినిమా చరిత్ర తిరగరాస్తుందిరా అని. అట్లా నేను మగధీర సినిమా అప్పుడు సినిమా షూటింగ్ అప్పుడే కొంతమంది సినిమా వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు చెప్పారు. సో నాకు శ్రీహరి గారు కొంత సన్నిహితంగా ఉండేవారు. శ్రీహరి గారు చెప్పారు, మామూలు షూటింగ్లోనే అర్థమైపోయింది సినిమా అసలుకి నా భూతో నా భవిష్యత్తు అని చెప్పారు. సో ఈయన ఎట్లా చెప్పేస్తున్నాడు అప్పుడే అనుకున్నాను. ఆయన చేసిన కొన్ని సన్నివేశాలే ఈవెందో ఆయనకి అర్థమైపోయింది, సినిమా తీరుతున్నది అర్థమైపోయింది. అలాగే కొన్ని తీసేటప్పుడే వాళ్ళకు కూడా ఒక అంచనా వచ్చేస్తుంది, ఇది పోతుందంటే పోతుంది అనిపిస్తుంది. అలాగే అట్లా పెద్దీకి మాత్రం మొదటి రోజు నుంచి, కొబ్బరికాయ కొట్టిన రోజు నుంచి, సో అది ఒక రకమైన పీక్స్లో ఉంది, హై బజ్లో ఉంది ఆ సినిమా. దానికి తోడు మీకు పెద్దికి సంబంధించి గ్లిమ్స్ కావచ్చు, సో అంతకుముందు 2-3 ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసినప్పుడు కావచ్చు, 2 పాటలు రిలీజ్ అయిన 2 పాటలు కావచ్చు, అసలు ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళి పెద్దని చెప్పాలి. అది దాన్ని కొనసాగిస్తూ ఇవాళ ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్లోకి ఉంది అని అనిపించింది ట్రైలర్. ఎస్పెషల్లీ ఒక గ్రామీణ క్రీడాకారుడు తన ఊరి కోసం ఏదో చెయ్యాలి అనుకుంటాడు. మీరు చూస్తున్నారు కదా, ఒక వంతెన, ప్రమాదకరమైన వంతెన మీద ప్రయాణం చేస్తున్నారు. నేను అనుకుంటున్నా అది. సో దానికి ఏదో వాళ్ళు అది కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, జాతీయ స్థాయిలో ఫోకస్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నట్టుగా కనపడుతుంది నాకు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో ఒక బ్లైండ్ క్రికెట్ జట్టు, అంధుల మహిళా క్రికెట్ జట్టు తమ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత వాళ్ళను పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాట్లాడితే, నీకేం కావాలమ్మా అంటే, మా ఊరికి రోడ్డులు వేస్తారు. సో సాధారణంగా ఆ అమ్మాయిని, ఒక అంధురాలైన అమ్మాయి, సాధారణంగా చదువుకుంటే సాధారణమైన అమ్మాయి అయితే పవన్ కళ్యాణ్ గారు పిలిచే అవకాశం ఉంటుందా, చూసే అవకాశం ఉంటుందా, చెప్పే అవకాశం ఉంటుందా, ఆ సమస్య తీరే అవకాశం ఉంటుందా? సో అదే నాకు ఈ సినిమాలో కూడా అదే కనపడుతుంది. సో ఒక సమస్యని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తే తప్ప దానికి పరిష్కారం రాదు అనేదే ఈ కథాంశంగా కనపడుతుంది. ఒక గ్రామీణ యువకుడు తన క్రీడా ప్రతిభతోటి జాతీయ స్థాయిలో ఒక్కసారి మెరిస్తే తమ గ్రామం కూడా జాతీయ స్థాయిలోకి వెళ్తుంది. సో ఏ రకంగా ఆ సమస్యను పరిష్కరిస్తారనేదే ఇక్కడ కథాంశంగా నాకు కనపడుతుంది ట్రైలర్లో చూసినంత వరకు. సహజంగా అతను ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ లాగా కనపడ్డాడు. ఒకటి, అతను క్రికెట్ ఆడగలుగుతాడు, అట్ ద సేమ్ టైం రన్నింగ్, అలాగే మల్ల యుద్ధం, ఈ 3 కూడా కలగలిపిన ఒక ప్రతిభావంతుడు. సో ఆ గ్రామంలో అతన్ని మించిన కొట్టేవాడు ఎవరు లేరు. సో అలాంటప్పుడు అతని యొక్క ప్రభని ఆపటానికి, అతన్ని అడ్డుకోవటానికి ఒక విలన్ గ్యాంగ్, వాళ్ళను అడ్డుకొని వాళ్ళ ఇబ్బందులు తొలగించుకొని ఏ రకంగా అతను జాతీయ స్థాయిలో మెరిశాడు అనేది మనకు లాస్ట్లో చూపిస్తాడు కదా, పెద్ది ఆన్ గ్రౌండ్ తన కాళ్ళ మీద తాను పోటీకి వస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. సో అక్కడ నాకు తెలిసి అదే క్లైమాక్స్ అనిపిస్తుంది. సో బుచ్చిబాబు గారు ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు, లాస్ట్ 45 నిమిషాలు గుండెలు పిండేస్తుంది అని చెప్పారు. బహుశా అదేంటి అనేది ఈగర్లీ వెయిటింగ్ అనమాట అందరూ. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇది కథాంశంగా నాకు పెద్ద ట్రైలర్లో చూస్తే కనుక కథాంశం అర్థమైంది. దాన్ని ఇంకెంత అద్భుతంగా చిత్రీకరించాడు అనే దానికి మనం ఆలోచిస్తే కనుక డెఫినెట్గా రత్నవేలు కెమెరామెన్ కదా, సో డెఫినెట్గా ఆ సన్నివేశాలని కనపడుతున్నాయి. ఆ ఇంపాక్ట్ అయితే గట్టిగా కనపడుతుంది. ఎస్పెషల్లీ కొన్ని సన్నివేశాలు మీరు చూడండి, బురదలో మల్ల యుద్ధం సన్నివేశం కావచ్చు, ఆ తర్వాత తను ట్రైలర్లో లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఢిల్లీలో నేను ఆడుతున్నాను అనుకుంటున్నాను, పోరాడుతున్నాను అంతని చెప్పడం కావచ్చు. సో ఆటే నా ప్రాణం, ఆటే నా ధైర్యం అంతని చెప్పడం కావచ్చు. ఇవన్నీ ఒక అద్భుతమైన చరణంలో ఉండే ఒక అద్భుతమైన ప్రతిభా పాట వాళ్ళని వెలికి తీశాడు అని మనం అనుకోవచ్చు. రంగస్థలం ముందు దాకా ఒక రకం, రంగస్థలం తర్వాత
రామ్ చరణ్ మరొక రకం అని అనుకుంటాం కదా, ఇది నెక్స్ట్ లెవెల్. గ్లోబల్ స్టార్ అని ఎందుకు అంటారు అనే దానికి ఇది ఒక సరైన నిర్వచనం చెప్తుందేమో ఈ సినిమా అని నాకు అనిపిస్తుంది. ఓకే. అంటే ప్రతి హీరోకి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ప్రూవ్ చేసుకోవాలనేది తాపత్రయం. అన్ని లాంగ్వేజ్లో ఏ సినిమా చేసినా కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు పెద్ద కూడా అట్లాగే టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఈవెంట్ ముంబైలోనే పెట్టారు, ట్రైలర్ లాంచ్ అక్కడి నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. మనకి అక్కడ బాహుబలి, దురంధర్, పుష్ప ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి పాన్ ఇండియా అంటే ముందు ఇవి గుర్తొస్తున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్కి పాన్ ఇండియా మార్కెట్, పాన్ ఇండియా బిజినెస్ క్రియేట్ చేయడానికి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది? రామ్ చరణ్ ఇమేజ్ని ఈ సినిమా ఇంకెంతవరకు పెంచుతుంది బయట స్టేట్స్? డెఫినెట్గా అంటే సరైన సినిమా పడాలి అంతే, అంతకుమించి ఏం లేదు. రామ్ చరణ్ ఇంతకుముందు జంజీర్ ఆయన సినిమా హిందీలో ఎంట్రీ ఇచ్చారు ఆల్రెడీ జంజీర్ ద్వారా. అయితే అది సరిగ్గా పండలేదు, సరిగ్గా తీయలేదు అది. కానీ పెద్ది అనే సినిమాకు వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ఈసారి అనేక దేశాల్లో, ఇతర దేశాలు, సింగపూరు, శ్రీలంక ఇలాంటి అన్ని దేశాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ అది ఆయన పాన్ ఇండియా కాదు, గ్లోబల్ స్టార్. గ్లోబల్ లెవెల్లో ఇది సినిమా మార్కెట్ అవుతూ ఉంది. ఇప్పటికే అమెరికాలో మీకు రికార్డులు కొల్లగొడుతుంది. సో 24 గంటల్లో సాధించలేని రికార్డు 4 గంటల్లో సాధించింది. సో ఆ కలెక్షన్ ఇప్పటికే దాదాపు 1.5 మిలియన్ వసూళ్ళేమో చేసింది. దాదాపు 10,000 టికెట్స్ ఇప్పటికే అమ్ముడుపోయింది నార్త్ అమెరికాలో. అట్లా చూసుకుంటే కనుక మీకు ఒక బస్ ఆల్రెడీ ఉంది. మీకు డెఫినెట్గా హిందీ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ అనింద్ర. ఎస్పెషల్లీ మనకి తమిళనాడు, ఇటువైపు కన్నడ, తమిళ వీటిలో ఎలాగో కొంత మార్కెట్ ఉంది, మొదటి నుంచి ఉంది, ఎంతో కొంత మార్కెట్ ఉంది. చిరంజీవి గారికి ఉంది మార్కెట్, పవన్ కళ్యాణ్ గారికి ఉంది, తర్వాత సో అల్లు అర్జున్ గారికి మలయాళంలో స్పెషల్గా తెచ్చుకున్నాడు ఆయన. అలాగే రామ్ చరణ్ గారికి అయితే డెఫినెట్గా ఆ మొత్తం ఉన్నది సౌత్లో కొంత. కానీ ఎప్పుడైతే హిందీ మార్కెట్ని క్యాప్చర్ చేస్తామో హిందీ మార్కెటే మీకు గేమ్ చేంజర్ కాబోతుంది. ఇవాళ మీకు పుష్ప కూడా తీసుకుంటే పుష్పలో మీకు 300 చిల్లర కోట్లు తెలుగు రాష్ట్రాల్లో వస్తే మిగతా వచ్చిందంతా కూడా హిందీ రాష్ట్రాల్లోనే. అత్యధిక కలెక్షన్ హిందీ రాష్ట్రాల్లో వచ్చినాయి. హిందీ బెల్ట్ని టచ్ చేయగలిగితే, వాళ్ళ గుండెల్ని తట్టగలిగితే డెఫినెట్గా మరో లెవెల్కి వెళ్తుంది. ఇది వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు పుష్పలో ఎట్లయితే రస్టిక్ క్యారెక్టర్ వాళ్ళకి నచ్చిందో అలాంటి క్యారెక్టర్ ఇది కూడా ఒక రస్టిక్ క్యారెక్టర్. సో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. సో పైగా మల్ల యుద్ధం, వాళ్ళు కూడా ఎస్పెషల్లీ మీకు హిందీ బెల్ట్, మనకంటే హిందీ బెల్ట్లో ఎక్కువ. మీరు చూడండి భజరంగి భాయిజాన్ సినిమాలో మల్ల యోధుడిగా కనపడతాడు. తర్వాత ఈ సినిమా రెజ్లింగ్ పోటీ సినిమా దంగల్ కావచ్చు, వాటిని ఎంత ఆదరించారు చూడండి. సో అదే కోవలో దీన్ని కూడా ఆదరించే అవకాశం ఉంది. ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషనల్ డ్రామా. ఇది స్పోర్ట్స్తో కనెక్ట్ అయిన ఎమోషనల్ డ్రామా. మీరు చూస్తే ఒక దంగల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక ప్యూర్ స్పోర్ట్స్ డ్రామాలు అవి. కానీ సుల్తాన్ కావచ్చు, లేకపోతే అది కావచ్చు, దంగల్ కావచ్చు, ప్యూర్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలు. కానీ ఇది ఎమోషనల్ ప్లస్ స్పోర్ట్స్ డ్రామా, స్పోర్ట్స్లో నుంచి ఎమోషనల్ డ్రామా కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా హిందీ ప్రేక్షకుల్ని ఇది చాలా గొప్పగా అలరిస్తుందని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా రామ్ చరణ్కి ఇప్పటికే హిందీ మార్కెట్ బాగుంది. మీరు హిందీ మార్కెట్ ఓవరాల్గా ఇండియన్ మార్కెట్ కొన్ని సర్వేలు రిలీజ్ అవుతూ ఉంటాయి, మీకు తెలుసు కదా. ఆ సర్వేలో రామ్ చరణ్ 4th ప్లేస్లో 5th ప్లేస్లో ఉన్నాడు. అంటే కంపారిటివ్లో షారూఖ్ ఖాన్ వీళ్ళందరినీ మనం తీసుకుంటే కూడా టాప్ 10లో రామ్ చరణ్ ప్లేస్ 4-5 స్థానాల్లో ఉంది. సో అంటే గ్లోబల్ మార్కెట్ రామ్ చరణ్కి ఓపెన్ అయింది. ఈ మధ్య కాలంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ కావచ్చు, గ్లోబల్ లెవెల్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఆయనకి ఒక బజ్ ఉంది. రామ్ చరణ్కి కేవలం పాన్ ఇండియా మార్కెట్ మాత్రమే కాదు, గ్లోబల్ లెవెల్లో మార్కెట్ ఉందని నా అంచనా. ఏంటంటే ఒకవేళ కనుక ఈ సినిమా అనుకున్న రేంజ్లో, అందరూ అనుకున్నది మంచి బజ్ ఉంది సినిమా, డెఫినెట్గా రంగస్థలానికి డబుల్ ట్రిపుల్ ఇది కలెక్షన్ వసూలు చేస్తుంది, అంతకు మించిన పేరు వస్తుందని మనం అనుకుంటున్నాం. కానీ ఈ సినిమాలు ప్రత్యేకంగా రంగస్థలంలో నీకు ఒట్టిగా రంగస్థలంలో రామ్ చరణ్ నటనా ప్రతిభ మాత్రమే కనపడుతుంది. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంత బీస్ట్ మోడ్లో కనపడతారు. రామ్ చరణ్ బాడీ కానీ, రామ్ చరణ్ లుక్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు హాలీవుడ్ మార్కెట్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే హాలీవుడ్ హీరోకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు రామ్ చరణ్లో మీకు కనపడుతున్నాయి. డెఫినెట్గా ఈ లక్షణాలు, ఇంకొక అంశం కూడా చెప్తా, అంటే ఫిజిక్ ఒకటే కాదు, హాలీవుడ్ మార్కెట్కి కావాల్సిన ఫిజిక్ ఒకటే కాదు, హాలీవుడ్ మార్కెట్కి కావాల్సింది ఒక నటనలో కూడా ఓవర్ యాక్షన్ లేకుండా ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కావాలి, స్టేబుల్గా ఉండాలి, బిహేవ్ చేయాలి. అతిగా ఓవర్గా చేసేస్తే హాలీవుడ్కి నచ్చదు, జస్ట్ బిహేవ్ చేయాలి క్యారెక్టర్లోకి. సో అది రామ్ చరణ్లో స్పెషల్గా కనబడుతుంది. మీరు RRR తీసుకుంటే RRRలో రామ్ చరణ్కి ఎందుకు పేరు వచ్చింది,
రామ్ చరణ్ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ ఉండవు, చాలా సెటిల్డ్ కనబడుతుంది, కళ్ళలోంచి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఇది మీకు గ్లోబల్ మార్కెట్ని క్యాప్చర్ చేసింది రామ్ చరణ్కి. ఆ రోజే గ్లోబల్ లెవెల్లో రామ్ చరణ్ ఎక్స్పోజ్ అయ్యారు. ఇప్పుడు తర్వాత గ్లోబల్ లెవెల్ వచ్చిన ఇంటర్వ్యూస్ కావచ్చు, ఆ తర్వాత ఇవాళ గ్లోబల్ మార్కెట్లో ఈ సినిమా కనుక ఒక్కసారి క్లిక్ అయిందంటే మీరు డెఫినెట్గా ఊహించవచ్చు, మనం మేబీ హాలీవుడ్ మూవీస్లో కూడా రామ్ చరణ్ గారికి ఏదో ప్రత్యేకమైన క్యారెక్టర్లు డిజైన్ చేసే అవకాశం కూడా నాకైతే ఖచ్చితంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.